హిమాలయాల నిశ్శబ్దంలో కైలాసంపై మహాదేవుడు లోతైన ధ్యానంలో ఉన్నాడు. ప్రేమదేవుడు కామదేవుడు శివుని ధ్యానం చెదరగొట్టాలని నిర్ణయించాడు. ఆ క్షణంలో మహాదేవుని మూడవ కన్ను తెరుచుకుంది. ఆ కోపం ఆకాశాన్ని తాకింది. కామదేవుడు ఆ దివ్య అగ్నిలో బూడిదైపోయాడు. ఆ అగ్ని లోకాలను కదిలించింది. కోపం తర్వాత శాంతి. శివుడు మళ్లీ ధ్యానంలోకి వెళ్ళాడు. ఆ శాంతిలోనే సృష్టి దాగి ఉంది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం హిస్టారికల్ వీడియోస్ని విత్ క్యారెక్టర్ కండిషన్స్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ టైం వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో ఫస్ట్లీ మనమైతే ఎలాంటి షార్ట్ ఫిల్మ్ కానీ లేకుంటే చిన్న షార్ట్ అయినా లేకుంటే ఇన్స్టా రీల్ అయినా ఇవి క్రియేట్ చేయాలంటే మంచి స్క్రిప్ట్ అయితే మన దగ్గర ఉండాలి కదా. ఆ స్క్రిప్ట్ మీ దగ్గర ఆల్రెడీ స్టోరీ ఉందనుకోండి, మీరు జస్ట్ చాట్ జీపీటీకి వెళ్ళి ఇది నా స్టోరీ, నాకు ప్రాంప్ట్స్ సజెస్ట్ చేయండి అని చెప్తే మీకు ప్రాంప్ట్స్ అయితే సజెస్ట్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర ప్రాంప్ట్స్ లేవు, స్టోరీ లేదు, మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు చాట్ జీపీటీలో నేను యూజ్ చేసి చెప్తాను. మీరు అది ఫాలో అవ్వండి, స్టోరీ ఎలా క్రియేట్ చేయాలో. సో గైస్, మనం చాట్ జీపీటీకి వెళ్ళైతే నేను ప్రెసెంట్ ఏం చేస్తున్నాను అంటే లైక్ నాకు ఒక లార్డ్ శివ స్టోరీ కావాలి, అలాగే నాకు ఒక 5 సీన్స్ అయితే కావాలి, అలాగే ప్రాంప్ట్స్తో పాటు అని తెలుగులో టైప్ చేస్తున్నా. నేను ఏదైతే తెలుగులో ఇక్కడ టైప్ చేశానో కింద డిస్క్రిప్షన్ డాక్యుమెంట్ ఉంటుంది, మీరు అది క్రాస్ చెక్ చేసుకొని దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇచ్చేసాను కదా. సో మనకు ఒక 1-2 సెకండ్స్లో మనకైతే స్టోరీ అయితే రెడీ అయిపోతుంది. సో లైక్ లార్డ్ శివ తన మూడో కన్ను తెరవడం అనమాట ఈ స్టోరీ. సో దాని గురించి అయితే మనకు వాయిస్ ఓవర్ కూడా వచ్చింది. సో వాయిస్ ఓవర్ కూడా మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్తాను. సో మనకైతే 5 సీన్స్ అన్నీ వచ్చేసాయి మనం ఇచ్చిన ప్రాంప్ట్కి అయితే. లైక్ మనకైతే ఇప్పుడు వచ్చేసాయి కదా సెంటెన్స్, మనం ఏదైతే చాట్ జీపీటీలో ఇచ్చామో మనకైతే వచ్చేసాయి ఆన్సర్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు ప్రాంప్ట్స్ నార్మల్గా ఉన్నాయి. సో మనకు కొంచెం విజువల్స్ బాగుండాలి కదా, ఎందుకంటే మనకు విజువల్స్ బాగుంటే లైక్ ఇంటరాక్టివ్గా చూడడానికి బాగుంటుంది కాబట్టి యూజర్స్కి. లైక్ నాకు బెస్ట్ విజువల్ సజెస్ట్ చేయండి అని ఇస్తున్నాను అనమాట. మనకి ఇప్పుడు ఒక 1 లైన్ ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు చూడండి, ఆల్మోస్ట్ మనకు ఒక్క ప్రాంప్ట్ 3-4 లైన్స్లో వస్తుందన్నమాట. సో మీకు లైక్ ఇంకా ఎక్కువ దాంట్లో క్లారిటీ ఉంటాయి. లైక్ 4Kలో కావాలా, కెమెరా యాంగిల్, సినిమాటిక్ ఇవన్నీ యాడ్ అయ్యేస్తాయి అనమాట. మీరు సో బెస్ట్ విజువల్స్ అలా కొట్టారంటే మనకైతే రెడీ అయిపోయాయి ప్రాంప్ట్స్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక డాక్యుమెంట్ తీసుకోండి. ఒక డాక్యుమెంట్లో మీరైతే ఈ షార్ట్ ఫిల్మ్ రిలేటెడ్ అంతా పేస్ట్ చేసుకోండి. అక్కడ మనకు 5 సీన్స్ ఉన్నాయి కదా, 5 సీన్స్, సో 5 వాయిస్ ఓవర్ డైలాగ్స్ వచ్చాయి. అవన్నీ మీరైతే ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో మీరు చేసేటప్పుడు ఒక డాక్యుమెంట్ ఉందంటే మీకు త్వరగా చేసుకోవచ్చు అనమాట. ఏ షార్ట్ ఫిల్మ్స్ కానీ లేకుంటే రీల్స్ కానీ లేకుంటే మూవీస్ కూడా చేసుకోవచ్చు మన దగ్గర క్రియేట్స్ ఎక్కువ ఉంటే. సో నెక్స్ట్ నేను గూగుల్ ఏ స్టూడియోకి వెళ్ళి మనకి వాయిస్ ఓవర్ ఉంది కదా. సో వాయిస్ ఓవర్ని మనమైతే ఇప్పుడు లైక్ క్రియేట్ చేద్దాం మనము. సో ఫ్రీగా చేసుకోవచ్చు మీరు గూగుల్ ఏ స్టూడియోలో. మీకు ఇక్కడ కింద జనరేట్ నేటివ్ స్పీచ్ విత్ జెమినీ ఉంది కదా. సో అక్కడికి వెళ్ళారంటే మీకు ఇక్కడ స్పీకర్ 1, స్పీకర్ 2 ఉంది కదా. సో మనకు ప్రెజెంట్ అయితే మల్టీ స్పీకర్ అవసరం లేదు, ఎందుకంటే ఒకవేళ మీ ఇద్దరు మాట్లాడుకున్నట్లు క్రియేట్ చేసుకోవాలనుకుంటే మల్టీ స్పీకరు. సో ప్రెజెంట్ వాయిస్ ఓవర్ కాబట్టి సింగిల్ స్పీకర్ సెలెక్ట్ చేసుకోండి. మీకు పక్కన లైక్ వాయిసెస్ ఉన్నాయన్నమాట. సో నేను వన్ ఆఫ్ ద బెస్ట్ వాయిసెస్ సెలెక్ట్ చేసుకున్నా. మీకు పైన చూసారు స్టైల్ ఇన్స్ట్రక్షన్స్ అని, మీరు అక్కడ ఇవ్వచ్చు అనమాట. లైక్ మోటివేషనలా, లేకుంటే కామెడీ టోనా, లేకుంటే కామ్ టోనా. నేను ప్రెజెంట్ అయితే వాయిస్ ఓవర్ కాబట్టి వాయిస్ ఓవర్ టోన్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు ప్రతి ఒక్క ప్రాంప్ట్కి కింద లైక్ మనకు కింద వాయిస్ ఓవర్ వచ్చింది కదా, అది మీరు 1 బై 1 అయితే చేసుకొని మీరైతే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. మనకు న్యాచురల్ తెలుగే వస్తుంది ఇక్కడ వాయిస్, లైక్ ఏ వాయిస్లో అయితే ఉండదు. సో చాలా బాగా వస్తుంది, మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మనకైతే మొత్తం 5 సీన్స్ 5 అయితే వచ్చేసాయి కదా. సో కింద మీరు సెలెక్ట్ చేసుకోండి, మంచి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, కింద రన్ కొట్టండి. సో రన్ కొడితే కొంచెం టైం తీసుకుంటుంది, మీకు ఒక 30 సెకండ్స్ మనకైతే అవుట్పుట్ వచ్చేస్తుంది. సో చూద్దాం, మనకు చిన్న అవుట్పుట్ శాంపిల్ చూపిస్తాం మీకు అయిపోయాక. హిమాలయాల నిశ్శబ్దంలో కైలాసంపై మహాదేవుడు లోతైన ధ్యానంలో ఉన్నాడు. లైక్ ఇలా వస్తుంది కదా, అయిపోయాక మీరు డౌన్లోడ్ కొట్టుకోండి. సో డౌన్లోడ్ కొట్టుకుంటే మీకు దాన్ని సైడ్ పెట్టేసేయండి. మనకు వాయిస్ ఓవర్ అయితే రెడీ అయిపోయింది. సో వన్స్ మనకి స్టోరీ అయితే క్రియేట్ అయిపోయింది కదా. సో మెయిన్ థింగ్ మనకు స్టోరీతో పాటు ప్రాంప్ట్స్ కూడా వచ్చేసాయి. సో ప్రాంప్ట్స్తో మనము ఇమేజెస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, లైక్ ఇమేజెస్ అయితే క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ ప్రాంప్ట్లో మనకు ఫస్ట్ సీన్లో ప్రాంప్ట్ ఉంది కదా, దాన్ని అయితే కాపీ చేసుకున్నాం. సో కాపీ చేసుకొని నేనైతే మీకు ఒక 3 వేస్ చెప్తాను ఇమేజెస్ చేసుకోవడానికి, కంప్లీట్లీ ఫ్రీగా చేసుకోవడానికి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి
మెటా ఏఐ మీరు ఇంతకుముందు చూస్తారు కదా! లార్డ్ శివ ఇమేజెస్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో, మెటా ఏఐకెళ్ళి మీరు అక్కడైతే మీరు ఇన్‌స్టా ఐడీ గాని, లేకుంటే ఫేస్‌బుక్ ఐడీతో లాగిన్ అవ్వండి. లేకుంటే ఈమెయిల్‌తో. అక్కడ మీరిచ్చి క్రియేట్ కొట్టండి. క్రియేట్ కొడితే మీకిక్కడ ఇమేజ్, వీడియో ఆప్షన్ ఉంటుంది. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి మీకు. సో, మీ నీడ్ ఇంగ షార్ట్‌కైతే 9:16 సెలెక్ట్ చేసుకోండి. నేను ప్రెజెంట్ హారిజాంటల్ వీడియో కదా! సో, అందుకు 16:9 సెలెక్ట్ చేసుకున్నా. ఒకవేళ వీడియో అయితే మీరు ఇమేజ్ గూడా అప్‌లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. సో, వన్స్ మనమంతా రెడీ అయిపోయాక మనమైతే జనరేట్ చేద్దాం. సో, మనకైతే జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. అలాగే మనం ప్యారలెల్‌గా ఇంకొక ప్రాంప్ట్ గూడా ఇవ్వొచ్చనమాట. లైక్ కొన్ని వెబ్‌సైట్స్ మనకి ఏఐ టూల్స్ సో, మల్టిపుల్ జనరేషన్స్ అలో చేయవు ప్యారలెల్‌గా. బట్ మనకి మెటా ఏఐలో మీకు అన్‌లిమిటెడ్‌గా మల్టిపుల్ జనరేషన్స్ చేసుకోవచ్చనమాట ప్యారలెల్‌గా. సో, ప్రాంప్ట్ 1, ప్రాంప్ట్ 2, ప్రాంప్ట్ 3 గూడా ఇచ్చేద్దాం మనం. ఇలా మీరు అన్నీ ఒకేసారి ఇచ్చేయచ్చనమాట మెటా ఏఐలో. సో, బెస్ట్ ఫీచర్ ఇది. చెప్పాలంటే ఇంతకుముందు మనకున్న మెటా ఏఐ ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చాయనమాట. ఇంతకుముందు అంత బాగుండేవి కాదు ఇమేజెస్ కానీ, లైక్ వీడియోస్ కానీ. ఇప్పుడు చాలా చేంజెస్‌తో మన ముందుకైతే వచ్చింది. ఇప్పుడు నేను ఇంకొక వే చెప్తా మీకు. ఇప్పటికైతే మనకు మెటా ఏఐలో జనరేట్ అవుతున్నాయి. సైడ్ పెట్టేద్దాం. సో, నెక్స్ట్ ఏంటంటే మనకు నెక్స్ట్ వే గూగుల్ జెమినైకెళ్దాం. సో, గూగుల్ జెమినైలో మీకు తెలిసిందే కదా! లేటెస్ట్ ట్రెండింగ్ నానో బనానా టూల్ మనకు అందరికీ తెలిసే ఉంటుంది. లైక్ మనం ఫోటోషాప్ వాడాల్సిన అవసరం లేదు నానో బనానా ఉంటే. అక్కడ మీరు ఇచ్చి లైక్ యాస్పెక్ట్ రేషియో 16:9 కొడదాం. సో, సమ్‌టైమ్స్ మనకు ఇది యాస్పెక్ట్ రేషియో మనం ఏది ఇస్తామో అదైతే రాదనమాట. 1:1 రేషియోలో వస్తుంది. మనమైతే ఇచ్చేసాం కదా! నెక్స్ట్ ఏం చేద్దామంటే మీకు థర్డ్ వన్ వచ్చేసరికి లియోనార్డో డాట్ ఏఐ. మీరు గెట్ స్టార్టెడ్ కొట్టారంటే ఇక్కడ డైలీ మీకు 150 క్రియేట్స్ అయితే వస్తాయన్నమాట. సైన్ ఇన్ కొట్టండి. మీ జీమెయిల్ అకౌంట్ లేకుంటే సో, టెంపరరీ మెయిల్ అయితే యూజ్ చేయండి. నేను టెంపరరీ మెయిల్ చాలా సార్లు యూజ్ చేస్తున్నాను. అన్ని సార్లు వర్క్ అయింది. సో, చూసారంటే మీకు లెఫ్ట్ సైడ్‌లో 150 క్రెడిట్స్ అయితే యాడ్ అయిపోయినాయి. 150 క్రెడిట్స్ అయితే మనకొచ్చేసాయి చూసారా? సో, ఇమేజ్ కొట్టండి. ఇమేజ్ కొడితే మీకు సో, ఇమేజ్ ఇంటర్ఫేస్ సెక్షన్‌లోకైతే ఎళ్తారు. లైక్ మీరిక్కడ ప్రిసెసెస్ సెలెక్ట్ చేసుకోండి. లైక్ ఏ ఇమేజ్ మోడల్ అయితే బావుందో. సో, నేనైతే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నా లూసిడ్ ఆరిజిన్. సో, మనం ఫస్ట్ ప్రాంప్ట్ అక్కడ కాపీ చేసుకున్నాం కదా! ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. యాస్పెక్ట్ రేషియో, డైమెన్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే లైక్ ఇక్కడ మీరు ప్రాంప్ట్ అయితే ఇచ్చేయండి. సో, టైప్ ఏ ప్రాంప్ట్ ఉంది కదా! అక్కడికి ఇచ్చేసాక మీరు జనరేట్ కొట్టండి. సో, మనకైతే స్టార్ట్ అయిపోతుంది జనరేట్ అవ్వడం. సో, మెటా ఏఐలో మనకైతే వచ్చేసాయి చూసారా? మనం 3 ప్రాంప్ట్స్ ఇచ్చాం. 3 అయితే మనకొచ్చాయి. చాలా స్టన్నింగ్‌గా వచ్చాయి. లైక్ సో, ఇంతకుముందు మెటా ఏఐకి చాలా అంటే చాలా ఇంతకుముందు మనకు మనం ఏదైనా వర్క్ చేస్తే ఒక 2% వచ్చేది రిజల్ట్. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 90% దాకా వస్తుందనమాట. సో, చూడండి చాలా బాగా వచ్చింది. శివుడు లైక్ మెడిటేషన్ చేయడం. సో, అందుకే మీకు మెటా ఏఐలో చాలా ఫ్రీగా ప్యారలెల్‌గా మల్టిపుల్ కాన్కరెంట్ సెషన్స్‌తో చేసుకోవచ్చనమాట. ఇది మనకి గూగుల్ జెమినై. సో, ఇదైతే మనకు అబ్సల్యూట్‌లీ మనకు అసలు సింక్ లేదు. అసలు బాలేదు కాబట్టి మనం దాన్ని ఇగ్నోర్ చేద్దాం. ఇది మనకు లియోనార్డో డాట్ ఏఐ. లియోనార్డో డాట్ ఏఐ కన్నా నాకు తెలిసి మెటా ఏఐ నాకు చాలా బాగా అనిపించింది. సో, దీన్ని కూడా మనం సైడ్ పెట్టేద్దాం. సో, మెటా ఏఐ మనకు చాలా బాగుంది. ఈ 3 వేస్‌లో మీరు చేసుకోవచ్చనమాట ఇమేజెస్. అందుకే మీకు 3 చూపించాను. అలాగే మనకు సెకండ్ ప్రాంప్ట్‌లో మనం ఏమిచ్చాం సెకండ్ ప్రాంప్ట్‌లో లైక్ కామదేవుడొచ్చి శివుడిని మెడిటేషన్ నుండి సో, తొలగించాలి అంటే లైక్ డైవర్ట్ చేయాలనుకుంటారు సో, తన యారో విసరడానికి ట్రై చేస్తాడు. అది మనకు సెకండ్ ప్రాంప్ట్ అనమాట. సపోజ్ మీకు ఇప్పుడు చూపించిన రిజల్ట్స్ బాలేవనుకోండి. మీరు మీరు మరీ ఇంకోసారి కూడా జనరేట్ చేసుకోవచ్చనమాట. లైక్ సెకండ్ ప్రాంప్ట్ కాపీ చేసుకుందాం. సో, కాపీ చేసుకొని మేము మెటా ఏఐకెళ్ళి అక్కడికిచ్చి మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చనమాట ఇమేజెస్. సో, ఎందుకంటే మనకు అన్‌లిమిటెడ్ కదా! సో, మీరక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది కదా! అక్కడ దాన్ని ఇంతకు ముందున్న ప్రాంప్ట్ తీసేసి మళ్ళీ ఇచ్చేసేయండి. సేమ్ ప్రాంప్ట్ 2 ఒకటే ప్రాంప్ట్సే. సో, జనరేట్ చేస్తే మళ్ళీ జనరేట్ అవుతుంది. మనం కాంప్రమైజ్ అయ్యే అవసరం లేదనమాట. ఎందుకంటే మనకు సో, అన్‌లిమిటెడ్ కాబట్టి మెటా ఏఐలో జనరేట్ చేసుకోవడానికి మీరు మల్టిపుల్ చేసుకోవచ్చు. ఇది మనకు థర్డ్‌దనమాట. లైక్ శివుడు కన్ను తెరుస్తాడు లైక్ కోపంతో మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు. ఇది మనకు థాట్ వచ్చేసింది. అలాగే మీరు నెక్స్ట్ కూడా జనరేట్ చేసుకోవాలనమాట. ఫోర్త్, ఫిఫ్త్. సో, మనం ఇంతకుముందు ఇచ్చాం కదా! సెకండ్ ప్రాంప్ట్ మళ్ళీ జనరేట్ చేసాం. ఇది విజువల్స్ అనమాట. సో, దీంట్లో మీరు బెస్ట్ వన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లైక్ యారోతోని విసరడం. సో, మనకైతే ప్రెజెంట్ అయితే అన్నీ వచ్చేసాయి కదా! లైక్ అలాగే మీకు ఫోర్త్, ఫిఫ్త్ కూడా ఇచ్చేసేయండి. నేను స్పీడప్ చేశాను. సేమ్ ప్రాసెస్సే ఇంకా. సేమ్ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి మెటైలో సో, రిమైనింగ్ కూడా జనరేట్ చేసుకోండి. మీరు ఒకవేళ మీరు చేంజెస్ చేసుకుంటారంటే చేంజెస్ కూడా చేసుకోండి. లైక్ ఇవి మనకు ఫైనల్‌గా ఇమేజెస్ అనమాట. లైక్ సో, ఫస్టు సో, లార్డ్ శివ మనకు మెడిటేషన్ చేస్తూ ఉంటారు. సో, చేస్తూ ఉంటే కామదేవుడొచ్చి లైక్ యారో విసురుతాడనమాట శివుని డిస్టర్బ్ చేయాలని, లైక్ డైవర్ట్ చేయాలని. సో, నెక్స్ట్ శివుడు సో, కోపంతో లైక్ కళ్ళు తెరిచి సో, చాలా కోపం మీద కళ్ళు తెరుస్తాడనమాట. తను సో, భగ్నం చేస్తాడనమాట కామదేవుడిని. సో,
ఇది అనమాట మనకు. సో, కామదేవుడిని లార్డ్ శివ బర్న్ చేస్తాడనమాట. ఇది నెక్స్టు దానికి సెట్ అయ్యే సీన్ అనమాట. అది డౌన్‌లోడ్ చేసుకున్నా. సో, ఫైనల్‌గా శివుడు మళ్ళీ సో, కన్ను మూచి మెడిటేషన్‌కైతే సో, మళ్ళీ నార్మల్ పొజిషన్‌కైతే ఎళ్ళిపోతారనమాట మెడిటేషన్ జేసుకోవడానికి. ఇది. ఇది ఫైనల్‌గా అనమాట. మనకు ఇమేజెస్ అయితే మనకి రెడీ అయిపోయాయి కదా! అండ్ మనకి ఇమేజెస్ కూడా వచ్చేసాయి కదా! ఇప్పుడు మెయిన్ థింగ్ మనకు మన ఇమేజెస్‌కి మనం యానిమేషన్ యాడ్ చేయాలి తెలుగు డైలాగ్స్‌తో. అది ఎలా చేయాలో చెప్తానిప్పుడు. అండ్ మనకు మెయిన్ పార్ట్ వచ్చేసరికి ఈ వీడియోస్ క్రియేట్ చేసుకోవాలి. ఇమేజెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత. సో, మనకు నేనిప్పుడు మీకు 3 వేస్‌గా చెప్తాను ఇది గూడా. లైక్ ఇమేజెస్ 3 వేస్ ఎలా చూసామో ఇది కూడా. ఫస్ట్ మీరు మెటాకి లైక్ ఇంతకుముందు మనం ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నాం కదా! లార్డ్ శివది. అక్కడే మీకు కింద యానిమేట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, యానిమేట్ కొట్టి మీకు ప్రెజెంట్ నేను చేంజెస్ చేస్తున్నా కదా! ప్రాంప్ట్. లైక్ క్రియేట్ లార్డ్ శివ డూయింగ్ మెడిటేషన్ అని. లైక్ మ్యూజిక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మనకొద్దు. ఎందుకంటే మీరు యూట్యూబ్‌లో యూజ్ చేస్తే కాపీరైట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనకొద్దు. సో, మనం ఇచ్చేసాక లైక్ కింద యానిమేట్ ఆప్షన్ కొట్టేసాము. సో, మనకైతే చూసారా జనరేట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 20% అయింది. నేను కొంచెం స్పీడప్ చేశాను. సో, ఇలా వస్తుంది మనకు ఔట్‌పుట్ మెటా ఏఐలో. మనం మంచి క్లారిటీ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేం కానీ, త్వరగా మీకు రిజల్ట్స్ కావాలంటే మెటా ఏఐ అయితే యూజ్ చేయండి. మనకి వెంటనే రావాలంటే ఔట్‌పుట్స్ మీరు మెటా ఏఐలో. ఎందుకంటే సో, నార్మల్ మంచి క్లారిటీ కావాలి, లేకుంటే మంచి విజువల్స్ కావాలంటే మీకు నెక్స్ట్ 2 వేస్ ఉన్నాయి కదా! అవి చెప్తాను. మీరు ఒకవేళ స్టైల్స్ ఏమన్నా కావాలంటే స్టైల్ కూడా రిఫర్ చేసుకోండి. బట్ లార్డ్ శివకి ప్రెజెంట్ ఇదే బావుంది కాబట్టి, మనం ఇదే యూజ్ చేసుకుందాం. ఇది మనకు ఫస్ట్ వే అనమాట. సెకండ్ వే వచ్చేసరికి వాన్ డాట్ వీడియో. మీరు మెటా ఏఐలో అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చనమాట వీడియోస్. ఇప్పుడు వాన్ డాట్ వీడియోలో కూడా మనం అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. లైక్ మీకిక్కడ డైలీ ఒక 10 క్రెడిట్స్ అయితే ఇస్తారనమాట. ఒక సింగిల్ అకౌంట్‌కి. వన్స్ మీకు అవి అయిపోయాక మీరు టెంపరరీ మెయిల్స్ యూజ్ చేసుకోవచ్చనమాట. సో, మనది నెక్స్ట్ ఇమేజ్ అయితే మనం ఇచ్చి క్రియేట్ చేద్దాం ఎలా చేయాలో ఇప్పుడు. సో, సెకండ్ ఇమేజ్ అయితే ఇద్దాం మనం. సో, లైక్ సేమ్ ప్రాంప్ట్ ఇచ్చేద్దాం. లైక్ లార్డ్ శివ డూయింగ్ మెడిటేషన్ అని. వన్స్ మీకిక్కడ 10 క్రెడిట్స్ అయిపోయాక మీరు టెంపరరీ మెయిల్ కానీ లేకుంటే మల్టిపుల్ జీమెయిల్స్ ఉంటాయి కదా! సో, మల్టిపుల్ జీమెయిల్స్ చాలా మందికుండవు. మ్యాక్స్ 1, 2 ఉంటాయి కదా! ఒకేళ మీకు ఎక్కువ యూజ్ చేయాలంటే క్రెడిట్స్ యూజ్ చేసి లైక్ ఎక్కువ వీడియోస్ చేసుకోవాలంటే మీరైతే టెంపరరీ మెయిల్ అయితే యూజ్ చేయాలి. సో, టెంప్ మెయిల్ అని కొట్టారంటే మీరు క్రోమ్‌లోకెళ్ళి చాలా వెబ్‌సైట్స్ ఉంటాయన్నమాట. అక్కడ మీరైతే ఆ మెయిల్ ఉంటుంది. ఆ మెయిల్ తీసుకొని ఇక్కడ క్రియేట్ చేసుకోండి అకౌంట్. ఓటీపీ వస్తుంది. ఓటీపీ కూడా మీరు ఎక్కడ మెయిల్ తీసుకున్నారో అక్కడే వస్తుంది. అది ఇక్కడ ఇచ్చారంటే మీకు వెరిఫికేషన్ అయిపోయి మళ్ళీ 10 క్రెడిట్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. సో, మనకైతే ప్రెజెంట్ అయితే అయిపోయింది. ఇది మనకు ఔట్‌పుట్. సో, ఔట్‌పుట్ బా వచ్చింది కదా! అలాగే మనకు థర్డ్ వే వచ్చేసరికి సో, గూగుల్ జెమినై. సో, ప్రెజెంట్ అయితే మనకిది లైక్ స్టూడెంట్ అకౌంట్ ఇంతకుముందు సెప్టెంబర్ 30 ఎక్స్‌పైర్ అయిపోయింది కదా! సో, స్టూడెంట్ అకౌంట్ తీసుకునే వాళ్ళు సో, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంది కదా! మీరైతే యూజ్ చేసుకోవచ్చనమాట. లైక్ ఇప్పుడు మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రావాలి, లేకుంటే శివుడు మాట్లాడిన డైలాగ్స్ రావాలంటే మీరైతే గూగుల్ జెమినీ అయితే యూజ్ చేయాలి. దీంట్లో మనకు వియో 3 ఏఐ మోడల్ ఉంటుంది. వియో 3.1 లేటెస్ట్ మోడల్ వచ్చింది. వియో 3.1లో మనం ఏం చేసుకోవచ్చంటే, సో, మనం ఇంతకుముందు వ్యాన్ వీడియోలు చేసిన దానికి మనకు మ్యూజిక్ లేదు. లైక్ ఇంతకుముందు మెటా ఏఐ కూడా మ్యూజిక్ లేదు. బట్ దీనికి మనకు మ్యూజిక్‌తో పాటు శివుడు మాట్లాడిన డైలాగ్స్ కూడా క్రియేట్ చేయొచ్చనమాట. వియో 3.1. సో, చాలామంది లిప్ సింక్‌కి అన్నిటికి మనం వియో 3.1 యూజ్ చేస్తాము. సో, నేను నెక్స్ట్ ఫ్రేమ్ ఇచ్చి లైక్ లార్డ్ శివ థర్డ్ డే ఓపెన్ చేయడం అలా అని ఇచ్చాననమాట. సో, మనకైతే జనరేట్ అవుతుంది. సో, మనం ప్యారలెల్‌గా మీరు వ్యాన్ వీడియో ఇంకొకటి క్రియేట్ చేద్దాం మనం. నా ఇంకొక అకౌంట్‌లో నేను లాగిన్ అయ్యాను. ట్రై నౌ కొట్టండి. సో, మీరు ప్యారలెల్‌గా చేసుకోండి. ఎందుకంటే వన్ బై వన్ అయితే మనకు చాలా టైమ్ టేకింగ్ కదా! మనకు ఒక సింగిల్ షాట్ చేయాలంటే మనకు 2 డేస్ పడుతుంది. సో, మనం ప్యారలెల్‌గా చేసుకోవడం నేర్చుకోవాలి. లైక్ మనకైతే గూగుల్ జెమినీలో మనకు అయిపోతుంది. దాన్ని సైడ్ పెట్టేద్దాం. సో, నెక్స్ట్ వచ్చేసరికి సో, మనకు కామదేవుడు లైక్ యారో త్రో చేయడానికి ట్రై చేస్తాడు శివుడి మీద. సో, అదైతే నేను క్రియేట్ చేసిన వ్యాన్ డాట్ వీడియోలో. సో, మనకు ప్రెజెంట్ వాయిస్ ఓవర్ కాబట్టి మనకు మ్యూజిక్ అయితే పెద్ద నీడ్ అయితే ఉండదు. సో, మనకిష్టం వచ్చిన మ్యూజిక్ అయితే పెట్టుకోవచ్చు. యూట్యూబ్ లైబ్రరీలో మనకు చాలా ఫ్రీ సో, మ్యూజిక్స్ అయితే ఉంటాయి. వాడుకోవచ్చనమాట. మనకు కాపీరైట్ కూడా రాదు. సో, డన్. ఏదైతే ఇచ్చేసాను కదా! మీకు యాక్సెలరేట్ అని వచ్చిందనుకో మీరు యాక్సెలరేట్ కొట్టండి. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ 10 క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి మనకు యాక్సెలరేట్ అవుతుంది. ఒకవేళ మీకు క్రెడిట్స్ లేకుంటే చాలా టైం తీసుకుంటుందనమాట. అందుకే టెంపరరీ మెయిల్ యూజ్ చేయండి. జెమినీలో మనకు రెడీ అవుతుంది. ఇక్కడ మనకు వ్యాన్ వీడియోలో రెడీ అవుతుంది. మనం స్పీడప్ చేశాను. ఇది మనకు వాన్ డాట్ వీడియోలో మనకు ఔట్‌పుట్. సో, వాన్ డాట్ వీడియోలో మనకు మంచి క్లారిటీతో వస్తాయన్నమాట. 1080 పిక్సెల్స్‌లో.
మనకి ఇది కూడా రెడీ అయిపోయింది గూగుల్ జెమినీ. ఒకసారి డౌన్‌లోడ్ చేసి మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. సో, చాలా బాగా వచ్చింది. థర్డ్ డే ఓపెన్ చేసి శివుడు కామదేవుడిని బర్న్ చేస్తాడనమాట. సో, అలాగే ఇప్పుడు శివుడు ఫైర్ వదిలాడు కదా! ఆ ఫైర్ ఎళ్లి కామదేవుడి మీదకెళ్ళాలి. సో, అది మనకు నెక్స్ట్ ఇమేజ్ అనమాట. సో, క్రియేట్ హి బర్న్స్ ఇన్ ఫైర్ అని ఇద్దాము. మంచి సినిమాటిక్ యాంగిల్ లేకుంటే సో, మంచి మ్యూజిక్ యాడ్ చేయండి. మీరైతే యాడ్ చేయండి. సో, మీకు కెమెరా యాంగిల్ జూమ్ ఇన్ కావాలా? జూమ్ ఔట్ కావాలా? కెమెరాలో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా! మీరైతే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. డ్రోన్ షాట్ కావాలా? సో, డ్రోన్ షాట్ సజెస్ట్ చేస్తుంది. ఇది మనకు అవుట్‌పుట్ అనమాట. సో, మనకు ఆల్మోస్ట్ అయితే వచ్చేసాయి కదా! సో, నెక్స్ట్ కూడా మీరు సేమ్ ప్రాసెసే అనమాట. వాన్ డాట్ వీడియో లేకుంటే గూగుల్ జెమినీ అయితే చేసుకోండి. మెటా ఏఐని. ఇది మనకు నెక్స్ట్ అవుట్‌పుట్స్. అండ్ మనకి ఫైనల్ పార్ట్ వచ్చేసరికి మనం వీడియోస్ అన్ని క్రియేట్ చేసుకున్నాం. సో, వీడియోస్‌ని కంబైన్ చేసి మనం ఇంతకుముందు వాయిస్ ఓవర్ క్రియేట్ చేసుకున్నాం గూగుల్ ఏ స్టూడియోలో. దాన్నైతే మనం వాయిస్ ఓవర్‌గా యాడ్ చేయాలి పైన ఓవర్‌లేగా. సో, నేనైతే క్యాప్‌కట్ యూజ్ చేస్తున్నా డెస్క్‌టాప్‌ది. మీరు ఒకవేళ మీ మొబైల్‌లో వీడియో సాఫ్ట్‌వేర్స్ మీకు ఐడియా ఉంటే మీ వీడియో సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు క్యాప్‌కట్టే యూజ్ చేసుకోవాలనుకుంటే మీకు వీపీఎన్ అయితే యూజ్ చేసి క్యాప్‌కట్ యూజ్ చేసుకోవచ్చు. సో, నేనైతే ఫస్ట్ సీన్స్ అయితే ఇచ్చేస్తున్నాను. లార్డ్ శివ మెడిటేషన్ చేయడం. సో, వాయిస్ ఓవర్ కూడా ఇచ్చేసాను. అలాగే నెక్స్ట్ సీక్వెన్స్ సో, యారోని త్రో చేయడం అనమాట శివుడి మీదకి. ఆ వాయిస్ ఓవర్ ఇచ్చేసాను. అలాగే నెక్స్ట్ ఫ్రేమ్ అయితే మీరు వన్ బై వన్ అయితే ఇచ్చుకుంటూ ఎళ్ళాలి. మనమైతే వాయిస్ ఓవర్ క్రియేట్ చేసాం కదా! అదైతే మీరు కట్ చేసుకుంటూ రావాలనమాట సీన్స్‌కి. సో, అలా కట్ చేసుకుంటూ వస్తే మనకు కొంచెం సో, ప్రతి డైలాగ్‌కి కొంచెం గ్యాప్ ఉంటే మనకి ఇంప్రెసివ్‌గా ఉంటుందనమాట వీడియో. ఇలా అయితే మీరు క్యాప్‌కట్ కానీ మీ దగ్గరున్న సాఫ్ట్‌వేర్ గాని మొబైల్‌లో మీకు ఇన్‌షాట్ ఉంటుంది. లేకుంటే పిక్సార్ట్ ఉంటాయి. ఇవన్నీ చాలా మీకు వీడియో సాఫ్ట్‌వేర్సే ఉంటాయన్నమాట చేసుకోవడానికి. సో, ఇలా అయితే మీరు కంబైన్ చేయాలి. నేను ఫైనల్ వన్ కంబైన్ చేస్తున్నా. సో, శివుడు మళ్ళీ తిరిగి మెడిటేషన్‌కైతే ఎళ్తారు కదా! అదైతే నీకు యాడ్ చేశాను. సో, వన్స్ మీకు అయిపోయాక మీరైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. మీకు ఎడిటింగ్ మీద ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్‌స్టాలో డీఎం చేయండి. లేకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. యూట్యూబ్ వీడియో కింద. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. పోయాక మీరు 4కేలో ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.